ముఖ్యంగా కవితకి సంబంధించి కవితని ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? లేకపోతే కవితకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఎవరుండే అవకాశం ఉంది? మీరు గతంలో ఉద్యమంలో వ్యక్తిని కూడా చూసిన పరిస్థితి ఉంది. ఎవరైతే కవితకి సంబంధించి. అసల కవిత బలబలాలేంటి? కవితకి సంబంధించి ఏ స్టాండ్ తీసుకోబోతుందని మీరు అనుకుంటా ఉన్నారు? నేనైతే కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడనుకుంటున్నాను. హ్మ్. డెఫినెట్లీ. నిన్న ప్రెస్ మీట్‌లో కూడా చెప్పింది కదా! నా ఎనకాల కాంగ్రెస్ పార్టీ లేదు. లేకపోతే నా ఎనకాల బండి సంజయ్ చెప్పడానికి లేడు. నేను కూడా చెప్తా, ఆ! మీరు కూడా చెప్తారు. ఏముంది ఎవరికి తెలుసు? హ్మ్. చెప్పేదొకటి చేసేదొకటి. వాళ్ళ నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. హ్మ్. నాకు అసలు ఏ పరిస్థితిలో సిపిఐతో సంబంధం లేదన్నాడు. హ్మ్. మహాకూటమిలో సిపిఐతో పెట్టుకున్నాడు, సిపిఎంతో పెట్టుకున్నాడు. హ్మ్. తెలుగుదేశం అనేది సమైక్యవాద పార్టీ, నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు దాంతో అలయన్స్ ఉండదు అన్నాడు. హ్మ్. మహాకూటమి పెట్టుకున్నాడు. హ్మ్. చూసారా లేదా? హ్మ్. అంతకుముందు కాంగ్రెస్తో పెట్టుకున్నాడు. అవును. ఆయన కాంగ్రెస్తో టీడీపీతో సిపిఐతో ఆగారు. తెలంగాణ వద్దన్న సిపిఎంతో కూడా అలయన్స్లో ఉండే మహాకూటమిలో. హ్మ్. సో ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజకీయ పార్టీల్లో హ్మ్. సహజంగా జరుగుతుంది. కాబట్టి కవిత చెప్పింది కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఏమో అనుకుంటున్నాను నేను. హ్మ్. బట్ నా ఉద్దేశంలో హ్మ్. మొత్తం బీఆర్ఎస్ కూడా బీజేపీ వైపు పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ పోయింది ఆ కేసు. అవును. రేపు సిబిఐ కనుక అది కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దు అనుకుంటే హ్మ్. వాళ్ళు తక్షణం ఏం చేయాలి? హ్మ్. ఆ కవిత చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి హ్మ్. ఆకాశ ఏదో పుణ్యకారం మామ అనిపించుకుంటే హ్మ్. అది స్లో డౌన్ అయిపోతుంది. ఓకే. ఒకసారి బీజేపీలో చేరిపోతే హ్మ్. ఇన్వెస్టిగేషన్ స్లో డౌన్ అవుతుంది. మనం చూస్తాం కదా, సునాథ్ చౌదరి, హ్మ్. ఎవరైనా సీఎం రమేష్ కేసులన్నీ కూడా హ్మ్. అంత హడావిడి చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ చేరినాక బీజేపీలో హ్మ్. అన్నీ చల్లబడిపోయింది. హ్మ్. నేను అరెస్ట్ చేయాలని అనట్లేదు, హ్మ్. కేసు క్లోజ్ చేయలేరు, ఉంటుంది. హ్మ్. అవసరం ఉంటే తీస్తారు, లేకపోతే పక్క పెడతారు. హ్మ్. అదే పద్ధతిలో కేసీఆర్ కూడా ఈ రేపు పొద్దున డిసైడ్ చేసి ఆమె అన్నదే నిజమైతే, నేనడం కాదు, హ్మ్. తనే చెప్పింది పార్టీని ఒకానొక సందర్భం లోపల బీజేపీలో చేరుదామని అనుకున్నారా అన్నారు. హ్మ్. సీఎం రమేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. మా ఇంటికి వచ్చిన కాళ్ళవేళ పడ్డాడు, హ్మ్. పార్టీ మెర్జర్ కూడా నేను రెడీ అన్నాడు. అంటే నేను అధిష్టానంతో మాట్లాడితే అధిష్టానం ఒప్పుకోలేదన్నాడు. హ్మ్. మరి అధిష్టాన వైఖరిలో ఎప్పుడైనా మార్పు వచ్చిందా, హ్మ్. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, మనది లేదు. హ్మ్. అది లేదు. కాబట్టి రేపు మాపు ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు పోతా అనడానికి సిద్ధపడారనేది రెండు వర్గాల ద్వారా తెలిసింది మనకు. హ్మ్. ఒక సోర్స్ ఏమో కవిత, ఇంకో సోర్స్ ఏమో మనకు సీఎం రమేష్. హ్మ్. కావాలంటే వీడియో క్లిప్పులు కూడా రిలీజ్ చేసి పడేస్తాను. హ్మ్. కానీ ఆయన మీద నేనేం మాట్లాడా, హ్మ్. పోయారని కానీ పోలేదని కానీ మరి కేటీఆర్ ఏమనలే. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఒక ప్రయత్నం హ్మ్. బీజేపీలో మొత్తం పార్టీని కలపడానికి కూడా జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. అట్లాంటప్పుడు రేపు పొద్దున మీ మీద సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిందని అనుకుందాం, హ్మ్. మరి మీకు ఇంకా అవసరం అవుతుంది, ఎమర్జెన్సీ ఏర్పడుతుంది, హ్మ్. ఖచ్చితంగా చేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఈమెకైతే ఏముంది, ఇప్పుడు అటైతే పోలేదు. హ్మ్. నిజంగానే బీఆర్ఎస్లో వాళ్ళు సస్పెండ్ చేసిందో డిస్మిస్ చేసిందో కరెక్ట్ అయితే హ్మ్. ఈమెకు బీజేపీ డోర్స్ కూడా క్లోజ్ అయినట్టే కదా. హ్మ్. సో ఎటు పోవాలి? హ్మ్. కాంగ్రెస్కి పోవాలి. హ్మ్. పోతే ఆమె మంత్రి అయితేనే ఆ మధ్య పేపర్లు కూడా వచ్చింది, అవును. ఈమె 60 మంది తీసుకొని వస్తా హ్మ్. నాకు మంత్రి పదవి ఏమని అడిగింది అని. అది ఇంతవరకు హ్మ్. కరెక్ట్గా మనం చెప్పలేము, హ్మ్. బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. హ్మ్. కాబట్టి దీని పాసిబిలిటీ ఆమె కూడా ఒకే ఒక విండో ఓపెన్ ఉంది. లేదా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది, వాళ్ళంతా ద్రోహం చేశారు, మా వాళ్ళంతా తప్పులు చేశారు, హ్మ్. నేను సామాజిక న్యాయానికి నేను ఒక ఛాంపియన్గా ఉన్నా అంటుంది. ఏమో మరి హ్మ్. మనసు మార్చుకుందేమో, హ్మ్. అణగారిన వర్గాల కోసం పని చేస్తుందేమో. చేసినప్పుడు కొత్త పార్టీ వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, వదిలేదు. మనకు సంబంధం లేని జగన్ చెల్లెలు హ్మ్. షర్మిల వచ్చి అంతా తిరిగిపోయింది, తెలంగాణ అంతా పాదయాత్ర చేసింది. హ్మ్. మనం అనుకున్నాం ఏది ఏ సంబంధం ఈ తెలంగాణతో, ఇది ఇక్కడ పార్టీ అని. హ్మ్. అయినా ప్రజలు ఆమె వెంట పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, అవును. ఆమె చూసిన వాళ్ళు ఉన్నారు, పేపర్లో వచ్చిన మాట వాస్తవమే. హ్మ్. అంత హంగామా చేసిన తర్వాత మొత్తం దుకాణం తీసి మళ్ళీ హ్మ్. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ అధ్యక్షురాలు. మనం ఎక్స్పెక్ట్ చేసాం హ్మ్. ఆమె ఇలా అసలు వస్తుంది, ఆశ్చర్యం. హ్మ్. దుకాణం మూసేసిపోవడం ఇంకో ఆశ్చర్యం. హ్మ్. రాజకీయాల లోపల సర్ప్రైజెస్ ఆర్ ఆల్వేస్ దేర్. సో వీ నెవర్ నో. సో మనకున్న ప్రాథమిక అంచనా ప్రకారం బీఆర్ఎస్ అనేది బీజేపీ వైపు అడుగులు వేయచ్చు, హ్మ్. కవిత అనేది కాంగ్రెస్ వైపు అడుగులు వేయచ్చు, ఒక అంచనా. లేదా తన సొంత పార్టీని ప్రమోట్ చేయొచ్చు. హ్మ్. ముఖ్యంగా కవితకి సంబంధించి కవిత ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఇదంతా చేస్తుందని మీరు అనుకుంటా ఉన్నారా? ఐ డోంట్ నో, నేను అందుకే స్పెక్యులేషన్ చెప్పాను. ఒక అవకాశం ఆమెకైతే ఇటు లేదు. అయితే కాంగ్రెస్తో మంచిగా ఉండాలా, లేదా కాంగ్రెస్లో తను చేరిపోవాలా, ఈ రెండు తనకి ఇష్టం లేకపోతే సొంత పార్టీ పెట్టుకోవాలి. కేసీఆర్ కాంగ్రెస్ ఏంటి, స్టాటిస్టికల్గా చూసినా కూడా, లాజికల్గా చూసినా కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏం కోరుకుంటాయి, బీఆర్ఎస్ బలపడకూడదు అనుకుంటాయి. ఆల్రెడీ చచ్చిపోయిన బీఆర్ఎస్ మొత్తానికి చచ్చిపోవాలని కోరుకుంటాయి. కాబట్టి ఈరోజు పుట్టిన ముస్లాం, కవిత రూపంలో ఆ పార్టీలో పుట్టిన ముస్లాం అనేది బీఆర్ఎస్ ఊహించని దెబ్బ కొట్టింది, లేస్తున్న బీఆర్ఎస్. ఎందుకంటే కాంగ్రెస్ 15 నెలలు చాలా సందర్భాల్లో ఫెయిల్ అయింది. ఇప్పుడు డబ్బులు లేవని మనం చెప్పినట్టు సీఎంఏ ముత్తుకుంటున్నాడు, నన్ను కూసుకొని తినడానికి కావాలంటే కానీ రూపాయి లేదంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేసే పరిస్థితి లేడు, అశక్తుడిగా ఉన్నారని ఆయన ప్రకటించుకున్నాడు.
ఈ పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యి మరి అంతకుముందున బీజేపీ కొలాప్స్ అయ్యి అందులో బీజేపీ లేవలేకపోతుంది. ఎక్కడ ఆ వ్యాక్యూమ్లో ఎవరు రావాలి? మరి వ్యాక్యూమ్లో ఎవడో రావాలి కదా. అందుకని కొత్త పార్టీకి నమస్కారం ఉందేమో, అవకాశం ఉందేమో, అట్లా రావాలనే కాంగ్రెస్ కోరుకుంటుంది. బీఆర్ఎస్ లేవాలని కాంగ్రెస్ కోరుకోరు కదా, బీజేపీ కోరుకోదు, కాంగ్రెస్ కోరుకోదు. వాళ్ళు ఎవరుకుంటారు? ఈ లేచే బీఆర్ఎస్ 2 ముక్కలు కావాలి, 3 ముక్కలు కావాలని కోరుకుంటారు. సో ఆ రకంగా ఆలోచించినప్పుడు కవిత అన్నది ఊహించినటువంటి ఒక పెద్ద విద్యుద్ఘాతంలాగా తగిలింది ఆ పార్టీకి. అంటే రేపొద్దున్న కేసీఆర్ జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి రాబోతున్నాయి? కేటీఆర్. మన కేటీఆర్ నాయకత్వాన్ని హరీష్ అంగీకరించడు కాబట్టి ఒక ముక్క అడ్డుపోద్ది. బీఆర్ఎస్ ఆల్రెడీ మీరు చెప్పారు డిస్మిస్ అయింది, ఒక ముక్క వెళ్ళిపోయింది. ఇక ఉన్న ఏకైక ముక్కను 3 ముక్కలు అనుకుంటే ఒక ముక్కను రూల్ చేసేవాడు కేటీఆరే. కొంతమంది లాయలిస్టులు ఆయన బట్టి ఉంటారు, కొంతమంది ఆయన బట్టి వెళ్ళిపోతారు, కొంతమంది ఈయన బట్టి వస్తే రావచ్చు. నాకు లేదు, జాగృతిలో కొందరు చేరే అవకాశం ఉంటుంది కదా, మరీ 0 ఎవరు రారని కూడా అనలేం కదా. సో అది 3 ముక్కలు ఆట అయిపోయింది అంటున్నాను నేను. బీఆర్ఎస్ లేదు, బావబామర్దులు ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు. మా నాయకుడు కేసీఆర్ ఏ మాట చెప్తే హరీష్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ మీ ఇద్దరం ఒకటే మాట వింటామంటూ కూడా చాలా స్టేట్మెంట్లలో చెప్తాను. నేనైతే నమ్మనండి. సుదీర్ఘకాలం నేను ఆ పార్టీలో పనిచేశా, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, నేషనల్ అఫైర్స్కి ఇన్ఛార్జ్ ఉన్నా, ప్లస్ అన్నిటికంటే మించి ఆంతరంగిక కార్యదర్శిగా ఉన్నా కేసీఆర్. ఆ సందర్భంగా ఈ కుటుంబ సభ్యులందరితో నాకు కాస్త కూస్తూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాకు తెలిసి హరీష్ అనేవాడు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడు. ఎప్పటివరకు కేసీఆర్ అనేవాడు నాయకుడు ఉంటాడో అప్పటివరకే ఈ లీడర్లంతా ఆ గొడుగు కింద ఉండాల్సిందే తప్ప కేసీఆర్ పక్కకు జరిగి కేటీఆర్ కనుక నేత అయితే కొంత మైగ్రేషన్ తప్పదు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ జైలుకి పోయి వచ్చిన తర్వాతే సీఎం అయ్యారు. ఇప్పుడు కవిత కూడా జైలుకి పోయి వచ్చింది. ఖచ్చితంగా కూడా జైలుకి పోయి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారంటూ కూడా తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉందంటూ కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? సీఎం అన్నాడు ఆ మాట. నేనేంటి బహుశా మరి ఆయన ఏమైనా సీఎం అయిదాం అనుకుంటున్నాడేమో. మరి ఆయనకంటే సీనియర్ చెల్లెలు ఉంది, ఆమె కాదు కానీ ఈయన కాడు కదా అన్నాడు కేటీఆర్ని ఉద్దేశించి. కేటీఆర్ జైలుకి పోతే ఆయన గాడి సీఎం ముందు సీనియారిటీలో కవితకు ఉందని చెప్పాడు, రేవంత్ చెప్పాడు ప్రెస్ మీట్లో ఆ మాట, అందరు నవ్వుతుంటే. అయితే ఆ రకంగా చూసినా కూడా కవితకి మరి ఐ డోంట్ నో, ఇంకా కేటీఆర్ పోతే చెప్పలేం కానీ అదర్వైజ్ కవితకు ఛాన్స్ ఉన్నట్టే కదా. సో ఇది సరే ఊరికే అనుకోవడానికి సరదాగా, కానీ అది కరెక్ట్గా కావాలని ఎక్కడ లేదు కదా. ఈ మధ్యకాలంలో అన్ఫార్చునేట్లీ జైలు కూడా అన్నది ఒక క్వాలిఫికేషనే కూర్చుంది పాలిటిక్స్లో. అది మనం ఇప్పుడు కూడా ఊహించింది కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం వేరు, ఉన్నటువంటి హిస్టారిక్ పోరాటం, అది సకల జిల్లా పోరాటం, అందులో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో బీసీ నాయకత్వం పుట్టుకొచ్చినట్టు ఆయన ఎంకరేజ్ చేశాడు బీసీలను. అత్యధిక బీసీ లీడర్ నాయకులైంది ఒక ఎన్టీఆర్ పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ కొత్త మొహాలన్నీ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి అధికారంలోకి వచ్చిన సందర్భం మనం టీఆర్ఎస్ ద్వారా చూసాం. చాలా కొత్త నాయకత్వం వచ్చింది అందులో. అన్ఫార్చునేట్లీ నిలుపుకోలేకపోయారు. 3వ టర్మ్ కూడా వాళ్ళే రావాలి, కానీ వాడు స్వయంకృత అపరాధం వల్ల నేను ఇంతకుముందు చెప్పిన రకరకాల క్యారెక్టర్స్ వల్ల 3rd టైం రాకుండా విచ్చుకుపోయారు. ఆ విచ్చుకుపోయిన సందర్భంలో ఆ పార్టీ నుంచి చాలామంది ఇక్కడ మైగ్రేట్ అయిపోయారు. ఆ సీనియారిటీ ఉన్న వాళ్ళంతా రకరకాల పార్టీల్లో చేరుతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ కూతురు ఇచ్చినటువంటి షాక్కి రేపొద్దున హరీష్ కూడా వెళ్ళిపోతే జరిగేటువంటి పరిణామాలకి ఆ పార్టీ ఏ విధంగా నిలబడుతుందో, తెలంగాణ లోపల మరి అస్తిత్వాన్ని కాపాడుకుంటుందా లేకపోతే కొలాప్స్ అయిపోద్దా కేసీఆర్ జరిగితే అది మనం వేచి చూడాలి. కేసీఆర్ పాపం పండింది, అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ పాపాలన్నీ పండుతున్నాయి, అందుకనే దెబ్బ మీద దెబ్బ కేసీఆర్కి తగులుతుందంటూ కూడా చాలామంది మీలాంటి ఉద్యమకారులు మాట్లాడుతున్న పరిస్థితి అక్కడక్కడ నేను చూసా గత 2 రోజుల నుంచి. వాస్తవే అంటారా? ఒకటి కేసీఆర్ అనేవాడు నాకు వెనక పడదు. ఆయనతో విభేదించి బయటకు వచ్చి నేను సుదీర్ఘకాలం బయటనే ఉండి పోటీ చేస్తున్నాను. మళ్ళీ నేను కాంగ్రెస్ ఆయనకు కూడా పోలే, నేను కలవలే కూడా. అయినా కూడా నేను ఇంత మాట అన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు అంటే తప్పు. ఆయనకు ఉంది ఒక కంట్రిబ్యూషన్, ఒక స్టేజ్ వరకు డెఫినెట్లీ ఆయన కంట్రిబ్యూషన్ చేశాడు. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయింది జేఏసీ. సకల జన పోరాటం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సారాహారం కానీ, రకరకాల పోరాటాల రూపంతో ఉద్యోగుల సమ్మె కానీ, 42 days ఉద్యోగులు పెన్ డౌన్, మొత్తం గవర్నమెంట్ స్తంభించిపోయింది. ఇవన్నీ కూడా ఆత్మ బలిదానాలు నుంచి అన్నిటి నుంచి వీటి వల్ల తెలంగాణ వచ్చింది. ఆయన ఒక స్టేజ్ వరకు వచ్చి ఆపాడు. కాబట్టి ఈరోజు మనం ఎట్లా
మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు? చెప్పండి. అది ఏ విధంగా ఆ పార్టీ ఇదైపోద్ది అదైపోద్ది అని మనం అనలేము. ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఉంది దానికి. ఉద్యమంలో వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక స్ట్రెంగ్త్ అన్నది ఇప్పటికి కూడా కొంత ఆ పార్టీని కాపాడుతుంది. అది చిత్తశుద్ధుల నాయకత్వం అందులో ఉండొచ్చు. మనం ఆల్ టుగెదర్ అంతా అందులో అయిపోయారు నమ్మక ద్రోహులు, ఉద్యమ ద్రోహులు అనలేం కదా. ఉద్యమ ద్రోహులు ఆయన ఆదరించిన కొంత ఉద్యమకారులు కూడా ఆయనతో అంటిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ని టీఆర్ఎస్ని మీరు అవుట్ రైట్గా ఈరోజు అయిపోయింది ఇలా పని అని మీరు రాయలేరు. ఓకే. స్టిల్ దెర్ ఇస్ లైఫ్ అండ్ దెర్ ఇస్ ఎ స్కోప్. జాగ్రత్తగా మీరు ఇప్పటికైనా గడిచిన తప్పులను గుర్తించి సరి చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆయన కనుక ఓపిక ఉంటే, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, మనం చూస్తున్నాం పేపర్లో అక్కడ ఇక్కడ, ఆ ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు అన్నట్టు కొత్త నాయకత్వం వస్తుంది. కొత్త నాయకత్వం వస్తే మళ్ళీ వీళ్ళు అడ్జస్ట్ కాదు. కేసీఆర్ కింద పనిచేయడం వేరు, కేటీఆర్ కిందను, కవిత కింద, హరీష్ కింద పనిచేయాలంటే అందరు చేయాలని ఎక్కడ రూల్ ఉంది. సో వెరీ డిఫికల్ట్ అండి, వెరీ డిఫికల్ట్ దాన్ని అజ్యూమ్ చేయడం.